వెల్కమ్ టు ఏఎస్ ఇన్స్టిట్యూట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్న ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ మన మొదటి కరెంట్ అఫైర్స్ వచ్చేసి రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై నేడు సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇవ్వనుంది అంటే ఒక తీర్పునివ్వనుందన్నమాట. ఏంటంటే ఇక్కడ మనకు అసెంబ్లీ ఆమోదించి ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించకుండా కొంతమంది గవర్నర్లు ఏం చేస్తారంటే సుదీర్ఘకాలం జాప్యం చేయడంపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆ విషయం మనందరికీ తెలిసిందే. దానిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులపై ఈ రాష్ట్రపతి గవర్నర్లు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తీర్పిచ్చింది. ఒకవేళ ఆ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆ గడువులోగా ఈ రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్లు కావచ్చు, ఆ గడువులోగా నిర్ణయం ఒకవేళ తీసుకోకుంటే, వెలువరించకుంటే ఆ బిల్లులకు ఆమోదం లభించినట్లే అని భావించవచ్చని కూడా పేర్కొందన్నమాట. సో ఈ విధంగా గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టిన 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ రీసెంట్గా తమిళనాడు ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసింది. అయితే రాజ్యాంగ బాధ్యతలో ఉండే రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు మా ఇద్దరికి గడువు విధించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో అప్పీలు కూడా దాఖలయ్యాయి అన్నమాట. కానీ తాము అప్పీలను విచారించబోమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మే రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకు సంక్రమించిన అధికారాల మేరకు సుప్రీంకోర్టును ఒక 14 ప్రశ్నలు అనేది వేసిందన్నమాట. వివరణ, సలహాలు కూడా కోరారు. బిల్లులకు ఆమోదంలో అంశంలో రాష్ట్రపతి గవర్నర్లకు రాజ్యాంగం కల్పిన అధికారాలను కాదని న్యాయ వ్యవస్థ గడువులు నిర్దేశించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని జస్టిస్ గవాయిని అడగడం జరిగింది. ఈ విధంగా చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించడం కోసం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు నిర్దేశించడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ఒక స్పష్టత ఇవ్వనుందన్నమాట. ఈ రోజులో మనకి ఏంటి అనేది ఈ రాజ్యాంగానికి విరుద్ధమైన వాదనలు వస్తున్నాయి, లేదు ఇది కరెక్ట్ అని చెప్పేసి కొన్ని వాదనలు వస్తున్నాయి. ఈ వాదన మధ్య ఈరోజు మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం తీర్పు చెబుతుంది అనేది అందరిలో ఆసక్తి అనేది నెలకొన్నది. నియమితులయ్యే గవర్నర్ల పద్ధతిని సూచించిన వారు ఎవరు మనకు అంటే మెయిన్ వచ్చేసి మనకు గవర్నర్లు కొంతమందిని నియమించడం కానీ జరుగుతూ ఉంటుంది కదా. సో అదేంటంటే కేంద్రంలో రాష్ట్రంలో పార్లమెంటరీ పద్ధతి మనకు పరిపాలన ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అధిపతి మనకు గవర్నర్. అతను ముఖ్య కార్యనిర్వాహకుడిగా ముఖ్యమంత్రితో కూడిన మంత్రి మండలి సలహా మేరకు తన విధులను అధికారాలను నిర్వహిస్తూ ఉంటాడు. మరి రాష్ట్ర గవర్నర్ తీసుకున్నప్పుడు ప్రకటన మనకు 150 నుంచి 167 వరకు గవర్నర్ పదవి ఏంటి, వాళ్ళ నియామకం ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళ యొక్క అర్హతలు ఏంటి, వాళ్ళ యొక్క తొలగింపు ఏ విధంగా ఉంటుంది, అధికార విధుల గురించి వివరిస్తూ ఉంటాయి. మరి గవర్నర్ నియామకం తీసుకున్నప్పుడు ప్రకటన 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. అయితే 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్లు నియమించే అవకాశం కల్పించారు. ప్రకటన 155 ప్రకారం గవర్నర్ను రాష్ట్రపతి మాత్రమే నియమిస్తారనమాట. అంటే ఇది మనము కంప్లీట్గా వచ్చేసి ఏంటంటే మనకు పాలిటిక్స్ సంబంధించిన అంశం. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్ ఏంటంటే టైగర్ జిందా హై అంటే 32 ఏళ్ల తర్వాత గుజరాత్లో స్థిరావాసం కనిపించింది. సింహం, పులి అంటే 3 సింహం కావచ్చు, పులి, చిరుత 3 ఉన్న ఏకైక రాష్ట్రంగా మనకు గుజరాత్ అనేది నిలిచింది. సో అవును, ఇక్కడ పులి నిత్యం సింహగర్జనలు వింటూ వచ్చిన గుజరాతీలకు శ్రవణానందం కలిగేలా గొంతెత్తి మడిగానించి 3 దశాబ్దాల పైన చిలుకు సుదీర్ఘ విరాగం అనంతరం గుజరాత్లో దర్జాగా పాదం కాదు పంజా మోపింది. దాంతో పులుల కోసం తమ 32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ టకిలకు తెరపడి గుజరాతీలు తెగ సంబరపడిపోతున్నారు. ఏంటంటే సింహం, పులి, చిరుత 3 ఉన్నటువంటి ఏకైక రాష్ట్రంగా పులి కూడా అక్కడ సంచరిస్తుంది. దీంతో ఈ 3 జంతువులు ఉన్నటువంటి రాష్ట్రంగా గుజరాత్ అయితే నిలిచింది. ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు హవా నడుస్తుంది ప్రపంచంలో. మరి దానితో పోల్చుకున్నట్లు ఏఐ వినియోగంలో కొంత మట్టుకు వెనుకబడ్డటువంటి మనది భారతదేశం అన్నమాట. ఏమైందంటే ఇంకా మనం ఎక్కడన్నా అన్ని దేశాలు వచ్చేసి కంప్లీట్గా దాన్ని యూజ్ చేస్తున్నాయి, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. కానీ ఏఐ వినియోగంలో భారత్ అనేది ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు ఏంటంటే కాస్త వెనుకబడ్డదని చెప్పుకోవాలన్నమాట. అంటే ఇంకా మనం ఎక్కడ ఉన్నామంటే ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. ఇంకా 45% కంపెనీలు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాయి. సో అడ్వాన్స్ దశలో ఉన్నవి ఇంకేంటంటే 17% సంస్థలే ఉన్నాయన్నమాట. ఇంకా తీసుకున్నప్పుడు హెచ్ఆర్ ప్లాట్ఫామ్ డీల్ నివేదిక మనకి ఈ విధంగా నివేదిక ఇచ్చింది. దేశీయంగా కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ దాన్ని వినియోగించుకోవడంలో మాత్రం మన కంపెనీలు గణనీయంగా వెనుకబడిపోతున్నాయి. ఇప్పటికీ 45% సంస్థలు మాత్రమే ఏఐ వినియోగానికి సంబంధించి ప్రారంభ దశలోనే ఉన్నాయి అని చెప్పేసి. అంటే కంప్లీట్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ మన భారతదేశంలో ఏఐ వినియోగంలో
తక్కువగా యూజ్ చేస్తున్నారు, దాన్ని అంతగా పట్టించుకోవడం లేదు అని చెప్పేసి మనకు ఒక న్యూస్ వచ్చింది. ఫిన్లాండ్ విద్యా సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ ఆసక్తి చూపుతుంది అని ఒక కథనం అయితే వచ్చింది. ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధ పరిస్థితులు తీసుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోయిన ఐరోపాలోని మనకు ఫిన్లాండ్ అనేది ఎక్కడ ఉంటే ఐరోపాలోని ఫిన్లాండ్ యుద్ధానంతరం విద్యా రంగానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలుగా విద్యా వ్యవస్థను సృష్టించింది అని మనకు విద్యాశాఖ అధికారులు ఏపీకి చెందినటువంటి వాళ్ళు చెప్పారు. ఇటీవల దేశంలోని విద్యా విధానంపై అధ్యయనం కోసం విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ నేతృత్వంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. ఆ విధంగా ఆ దేశ నమూనాపై విద్యాశాఖ ఉన్నత అధికారులు కూడా అధ్యయనం చేశారన్నమాట. ఇటీవల ఫిన్లాండ్లో పర్యటించి వివరాలు వెల్లడించినటువంటి ఈ మనకు విద్యాశాఖ అధికారుల బృందం, అంటే ఫిన్లాండ్ ఎప్పుడైతే మనకు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఐరోపాలో ఉన్నటువంటి ఫిన్లాండ్ విద్యా సంస్కరణపై ఎక్కువగా ఆసక్తి పెట్టి దానిలో సఫలీకృతం అయింది. ఆ విధంగా ఏపీ కూడా ఫిన్లాండ్ విద్యా సంస్థలు ఏ విధంగా అని చెప్పేసి వాటిపై ఆసక్తి చూపి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి వాళ్ళతో సంబంధించి పరిశీలిస్తున్నారు. విద్యా విధానంలో ఫిన్లాండ్ యొక్క పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాల విద్యా విధానాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని పరిశీలించినటువంటి ఏపీ విద్యాశాఖ అధికారులు. మనకు గ్రూప్ 2 హైకోర్టు నిన్న చెప్పినాం కదా, గ్రూప్ 2 హైకోర్టు ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేసిందని నేను విన్నాం. అయితే ఈ రద్దు చేసినాక గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ కొంచెం ఏం చేయాలి, మళ్ళీ రివ్యూ పిటిషన్ ఏదైనా తర్జన భర్జన అవుతుందన్నమాట. అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మనకు 2015లో మనకు 2014 వచ్చింది. 2015లో చేపట్టిన గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఉద్యోగ నియామక ప్రక్రియ, ఆ ప్రక్రియలో మనకు హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది కదా, ఆ ఎగ్జామ్ అనేది చెల్లదు అని చెప్పి. ఎందుకంటే బబ్లింగ్ తరచు చేయడం కానీ, గ్రూప్ 1ఏలో గ్రూప్ బిలో దాన్ని రీమూల్యాంకనం అవన్నీ కూడా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా నియామక ప్రక్రియను కొట్టేసింది. అయితే ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసిందంటే తర్జన భర్జన పడుతుంది. కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన వాళ్ళు నిన్న సమావేశం కూడా కావడం జరిగింది. ఈ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏం చేయాలి అంశాలపై మీడియాలో వస్తున్న వార్తలను కమిషన్ సభ్యులుగా సుదీర్ఘంగా చర్చించారు. అయితే కోర్టు నుంచి అధికారికంగా వచ్చే తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఆ తర్వాతనే ఆ అంశంపై ఒక నిర్ణయానికి రానున్నట్లు, తర్వాత లేకుండా రివ్యూ పిటిషన్ వేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు ఉన్నది టీజీపీఎస్సీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సేంద్రియ వ్యవసాయం ఏదైతే ఉంటుందో ఈ సేంద్రియ వ్యవసాయంలో గ్లోబల్ హబ్గా భారతదేశం ఉంది అని చెప్పేసి మన పీఎం చెప్పారు. సేంద్రియ వ్యవసాయ రంగంలో మన దేశం గ్లోబల్ హబ్గా మారడం ఖాయమని మోదీ చెప్పారు. సేంద్రియ సాగు మన సాంప్రదాయమని గుర్తు చేశారంటే ఇంతకుముందు కొన్ని దశాబ్దాల క్రితం వెనుక వెళ్ళినట్లయితే అందరూ కూడా సేంద్రియ వ్యవసాయాన్ని పాటించేవారు. ప్రకృతి అయితే సేద్యానికి భారత పుట్టినిల్లు అని మన అందరికీ తెలుసు. ఈ విషయంలో ప్రపంచానికి కేంద్రంగా మారే దిశగా వేగంగా దూసుకెళ్తుంది భారతదేశం. నేటి యువత వ్యవసాయ రంగం వైపు ఎక్కువగా చూపుతున్నారు. ఆధునిక లాభదాయక ఉపాధి అవకాశంగా భావించడం మనకు వ్యవసాయంలో ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ ఎరువులు వాడడం కంటే సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎక్కువగా మనకు పంట దిగుబడి రావచ్చని చెప్తున్నారు. రైతన్నలు ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలి. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో మనకు ఎక్కువగా కెమికల్స్ అనేది వచ్చి అది మన ఆరోగ్యానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉందన్నమాట. ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, మనకు పీఎం కిసాన్ నిధి డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు వచ్చేసి ఎన్నోదంటే మనకు 21వ విడత సొమ్ము విడుదల చేశాడు. పీఎం కిసాన్ నుంచి 21వ నిధుల సొమ్మును విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలో రూపాయలు 18,000 కోట్లకు పైగా జమ అయ్యాయి నిన్న. మనకు రేపటి నుంచి వచ్చేసి మోదీ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ దక్షిణాఫ్రికా ఆధ్వర్యంలో జరగనున్నటువంటి G20 మనకు దేశాలు ఉన్నాయి కదా, ఈ G20 దేశాల 20వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పీఎం మోడీ ఈ నెల 21 నుంచి 23 తారీఖు వరకు మనకు దక్షిణాఫ్రికాలోని ముఖ్య పట్టణమైనటువంటి జోహన్నెస్బర్గ్లో పర్యటిస్తారు. వరుసగా 4వ దఫా దక్షిణార్ధ గోళంలో ఈ శిఖరాగ్ర సదస్సు జరగడం విశేషం అన్నమాట. ఇక్కడ G20 ఎజెండాపై భారత వైఖరిని స్పష్టం చేస్తారు. ఈ సమావేశంలో జరిగే 3 రోజుల సభలను ఆయన ప్రత్యేకించి మాట్లాడడం జరుగుతుంది. ఈ విధంగా దక్షిణాఫ్రికా నిర్వహించిన ఇండియా బ్రెజిల్ దక్షిణాఫ్రికా సమావేశంలో కూడా మోదీ పాల్గొంటారని మనకు విదేశీ వ్యవహారాలు శాఖ వెల్లడిస్తుంది. మనకు జాతీయ బాలల దినోత్సవము, బాలల హక్కుల దినోత్సవం, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం చూసుకున్నట్లయితే మన నవంబర్ 20వ తారీఖు అంతర్జాతీయ, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో బాలలు కూడా కొన్ని హక్కులు ఉంటాయి అని చెప్పేసి ఆ దినోత్సవం జరుపుకుంటారు అనమాట. మనకు మెయిన్గా యూనిసెఫ్ అనేది
బాలల హక్కుల గురించి కొట్లాడుతూ ఉంటుంది. చిన్నారులు సమాజానికి దేశానికి విలువైన సంపద. భావి పరులైన వీరి భద్రత, సంస్కరణ, అభివృద్ధికి అన్ని దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలి. బాల్యం ఆనందంగా సాగేలా చర్యలు తీసుకోవడం వారిలో నేర్చుకోవాలి. ఎదగాలనే తపన కలిగించే వాతావరణాన్ని కల్పించాలన్నమాట. ఈ విధంగా బాలలకు సంబంధించి వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయి, వాళ్ళకు మన రాజ్యాంగంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఆర్టికల్ 14 కావచ్చు, 15(3), 21 ఇవన్నీ కూడా ఏంటంటే మొదలైన బాలల రక్షణకు సంబంధించి మార్గదర్శకాలు. వాళ్ళకి ఏంటి, వాళ్ళని కర్మాగారాల్లో పని చేయించద్దు ఇలా అని చెప్పేసి వాళ్ళను బడికి పంపే సమయంలో బడికే పంపించాలి అన్నీ వీళ్ళ యొక్క ఇవన్నీ ఆర్టికల్స్ అన్నీ వాళ్ళ గురించి ఉన్నాయన్నమాట. ఐక్యరాజ్య సమితి అంటే దీని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి, అసలు ఇది ఎందుకు వచ్చిందంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1954 డిసెంబర్ 14 చిన్నారుల సంక్షేమ హక్కులను ప్రోత్సహించేందుకు ఒక తేదీని ఏర్పాటు చేయాలని ఈ విధంగా నవంబర్ 20వ తారీఖున అంతర్జాతీయ బాల హక్కుల దినోత్సవంగా గుర్తించింది. దేశ పురోగతిలో అద్భుతమైన ఆవిష్కర్తలు ఉంటారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఆవిష్కరణ చేసినప్పుడు ఆవిష్కరణ ఆ దేశానికి ఎంతో అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకుంటుంది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనకు సత్యేంద్రనాథ్ బోస్ ఆధునిక భారతీయ శాస్త్రవేత్తలు తీసుకున్నప్పుడు దేశ ప్రగతి స్వయం వృద్ధిలో శాస్త్రవేత్తల పాత్ర అత్యంత కీలకం. స్వాతంత్రానంతరం భారత శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన పురోగతికి వారి ప్రధాన కారకులు. వ్యవసాయం కావచ్చు, రక్షణ, అంతరిక్షం, పరిశోధన, వైద్యం, పరిశ్రమలు మొదలైన రంగాల్లో అద్భుత ఆవిష్కరణలు చేసి దేశాన్ని బలోపేతం చేశారన్నమాట. ఒకసారి చూద్దాం. సత్యేంద్రనాథ్ బోస్ తీసుకుంటే మనకు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ఈయన భౌతిక శాస్త్రంలో ప్రసిద్ధుడు. క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించి బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ను అభివృద్ధి చేశాడన్నమాట. నెక్స్ట్ కస్తూరి రంగం తీసుకున్నప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. అధిక శక్తివంతం ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు ఆస్ట్రానమీ పరిశోధన చేశారు. శాంతి స్వరూప్ ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. కొలాయిడల్ మ్యాగ్నెటా కెమిస్ట్రీలో ప్రసిద్ధుడు. డాక్టర్ సలీం అలీ తీసుకున్నప్పుడు ఈయన బర్డ్ ఆఫ్ మ్యాన్ ఇండియా అంటాం. ఈయన భారత ఆర్నిథాలజీ పితామహుడు. ఈయన సతీష్ ధావన్ ఈయన ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశారు. తర్వాత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. బ్లాక్ హోల్స్పై పరిశోధన చేశారు. విక్రమ్ సారాభాయ్ భారత అంతరిక్ష పితామహుడు. కాస్మిక్ కిరణాలపై పరిశోధన చేశారు. భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఏర్పాటుకు కూడా కృషి చేసినటువంటి పరిశోధన విక్రమ్ సారాభాయ్. ఎంఎస్ స్వామినాథన్ భారత హరిత విప్లవ పితామహుడు. ఏపీజే అబ్దుల్ కలాం భారత క్షిపణి పితామహుడు. హోమ్ జహంగీర్ భారత అణుశాస్త్ర పితామహుడు. ప్రొఫెసర్ సిఆర్రావు ప్రముఖ గణిత సాంఖ్యక శాస్త్ర పితామహుడు. డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్లో భీమవరంలో జన్మించాడు. అమెరికాలో పరిశోధన చేశాడు. అద్భుతమైన సృష్టి మంత్రగాడు అంటారు. ఈయన పరిశోధన టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ అభివృద్ధికి తోడ్పడింది. ఫోలిక్ ఆమ్లాన్ని కూడా తయారు చేశాడన్నమాట. ఈ విధంగా ఎంతోమంది మన భారతీయ శాస్త్రవేత్తలు మన దేశ పురోగతిలో అద్భుతమైన ఆవిష్కరణలు చేసి దేశ ప్రగతి స్వయం సమృద్ధిలో భారతీయ శాస్త్రవేత్తల పాత్ర అత్యంత కీలకంగా ఉందని చెప్పచ్చు. బడి అడుగులోనే భూతార్థం అన్నమాట. అంటే ఇది ఎందుకు మీకు ఇచ్చానంటే ఈ క్లిప్ 6వ తరగతి విద్యార్థి ఉన్నాడు. ఉపాధ్యాయుడు బోర్డుపై రాసింది కూడా ఆ పిల్లవాడికి కనిపిస్తలేదు. ఎప్పుడు కూడా ఈ స్మార్ట్ ఫోన్లు అయితే ఏవైతే ఉన్నాయో ముఖానికి దగ్గర పెట్టుకొని ఎక్కువసార్లు ఆ మొబైల్ ఫోన్నే చూడడం ద్వారా ఒకప్పుడు పిల్లల్ని ఎత్తుకొని కథలు చెబుతూ ఆటలు ఆడిస్తూ అన్నం తినిపించే ప్రస్తుతం మురుగుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు ఓపిక పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి అన్నం తినిపించడం ఆడించడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది కంప్లీట్గా ఏమవుతుందంటే స్లో అవుతుంది, దృష్టి పరిమితి తగ్గిపోతుంది. ఈ విధంగా ఫోన్ను చూస్తూ ఉండడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ కంప్లీట్గా దానికి అడాప్ట్ అయిపోతుందని మనకి ఒక కథనం వచ్చింది, అందుకే మీకు ఇచ్చాను. భారత్కు Su-57 యుద్ధ విమానాల సాంకేతికత ఎవరు ఇస్తున్నారు? ఇవి ఇచ్చేందుకు రష్యా సిద్ధమవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా మనకు ట్రేడింగ్ వేసినప్పుడు రష్యా భారత్ అనేది ఈ ట్రేడింగ్ అనేది కంప్లీట్గా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో రోస్టెక్ CEO సెర్గే జెమ్చోవ్ వెల్లడించారు. ఎలాంటి పరిమితులు లేకుండా, అంటే ఎలాంటి ఆంక్షలు కానీ ఎలాంటి పరిమితులు లేకుండా, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండానే మనకు భారత్ రష్యా ట్రేడింగ్ అనేది ఎప్పుడు కూడా స్నేహబంధపూర్వకంగానే ఉంటుందన్నమాట. ఎలాంటి పరిమితులు లేకుండా Su-57 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ టెక్నాలజీని భారత్కు బదిలీ చేయడానికి సిద్ధమని రష్యా వెల్లడించింది. ఈ అంశంలో భారత్ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వచ్చినా తప్పకుండా అంగీకరించి తెలుపుతామని ప్రకటించింది. భారత అవసరాలు ఏవైతే ఉంటాయో, అంటే భారత అవసరాలను తీర్చేందుకు రష్యా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మన ఎప్పుడు కూడా స్నేహపూర్వక సంబంధమే ఉంటుందన్నమాట. ఈ విధంగా రష్యా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి రోస్టెక్ CEO దుబాయ్ ఎయిర్ షో 2025 వివరాలను కూడా మీడియాతో చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మనకు ఎస్ జయశంకర్ భేటీ అయి దీని గురించి మాట్లాడడం అయితే జరిగింది. ఇవి భారత్లోనే తయారు చేసుకోవచ్చు. భావితరం యుద్ధ విమానాల తయారీ టెక్నాలజీని భారత్కి ఇచ్చేందుకు రష్యా సిద్ధమే.
SU-57 ఫైటర్ జెట్ల టెక్నాలజీని కూడా విడుదల వారీగా బదిలీ చేయనుంది భారతదేశానికి. ఆ యుద్ధ విమానాలను భారత్లోనే కూడా తయారు చేసుకోవచ్చు. భారత ఆయుధ వ్యవస్థలకు సరిపోయేలా మార్పులు చేర్పులు కూడా మనం చేస్తాం. అంటే మన దేశానికి సరిపడే విధంగా దానిలో మార్పులు చేర్పులు ఉంటే కూడా మనకు భవిష్యత్తులో చేసుకునే అవకాశం ఉందన్నమాట. మనకు త్వరలోనే జూనియర్ కాలేజీల అధ్యాపకులకు కూడా కొన్ని పదోన్నతులు ఇవ్వడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు వాళ్ళ యొక్క సీనియారిటీ ఆధారంగా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ప్రిన్సిపల్గా పదోన్నతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేది రెడీ అయింది. నెక్స్ట్ వచ్చిన హెడ్డింగ్ ఏంటంటే క్యూరసావ్ అదరగొట్టేశారు. నిన్న జరిగినటువంటి ఫుట్బాల్ ప్రపంచ కప్ జరుగుతుంది కదా, చిన్న దేశం, బుల్లి దేశం అనేటువంటి క్యూరసావ్ అదరగొట్టేసింది. ప్రస్తుతం భారత జనాభా 146 కోట్లు, దాదాపు శతాబ్దం చరిత్ర ఉన్న ఫుట్బాల్ ప్రపంచకప్లో మన దేశం ఒక్కసారి ఆడింది లేదు. కానీ భారత్లో ఒక చిన్న పట్టణంతో సమానంగా జనాభా ఉన్న ఓ దేశం వచ్చే ఏడాది సాకర్ ప్రపంచకప్లో బరిలోకి దిగనుంది. ఆ దేశమే క్యూరసావ్. ఈ కరీబియన్ దీవి జనాభా కేవలం 1,56,000. అలాంటి బుల్లి దేశం అత్యంత కఠినమైన అర్హత ప్రక్రియ ఉండే ఫుట్బాల్ ప్రపంచకప్లో ముందంజ వేసింది. ఈ మెగా టోర్నీలో ఆడబోతున్న అత్యంత చిన్న దేశం ఇదే. అందుకే ఇంత పెద్ద రికార్డు సృష్టించిందనమాట. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో మనకు టెన్నిస్ క్రీడాకారుడు ఫెదరర్ అనమాట. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్కు ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. అద్భుతమైన ఆటతో టెన్నిస్ అభిమానులకు తొలగించిన ఫెదరర్ పురుషుల సింగిల్స్లో 20 గ్రాండ్ స్లామ్స్ టైటిల్ గెలిచి తొలిసారి ఆటగాడిగా నిలిచాడు. 2022లో అతడు రిటైర్ అయిపోయాడు. నామీలో 70% ఓట్లు వచ్చిన వారికి హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం లభిస్తుంది. మనకు ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్ ఉంది. ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్ జరుగుతుంది. ఇక్కడ మన గ్రేటర్ నోయిడాలో ఈ పోటీలు అయితే జరుగుతున్నాయి. ఈ పోటీలో మనకు నిన్న కూడా ఈ న్యూస్ గురించి మనం చదువుకున్నాము. ఈ ప్రపంచ కప్ బాక్సింగ్ ఫైనల్, ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్స్లో మనకు నిఖత్ జరీన్, మన తెలంగాణకు చెందినటువంటి నిఖత్ జరీన్ ఫైనల్స్కి దూసుకెళ్ళింది. సో ప్రపంచ వేదికల్లో ఎక్కడ పథకం సాధించని ప్రపంచ మాజీ ఛాంపియన్ నిఖత్ జరీన్, అంటే 1 ఇయర్లో ఎక్కడ కూడా పథకం అనేది ఇంతవరకు సాధించాలి. ఎట్టకేలకు పోడియంపై నిలవబోతుంది. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో మన తెలంగాణకు చెందినటువంటి బాక్సర్ తుది వరకు అర్హత సాధించడం లేదా పథకం ఖాయం కూడా చేసుకున్నారు. మహిళల 51 కేజీల విభాగం సెమీఫైనల్లో నిఖత్ జరీన్ ఉజ్బెకిస్తాన్ బాక్సర్ గనివా గుల్జబర్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్ళింది. మరో 5 భారత బాక్సర్లు కూడా ఫైనల్కి వెళ్ళిపోయారు. గ్రూప్ 2 తీర్పుపై అప్పీలుకు టీజీపీఎస్సీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 తీర్పుపై అప్పీలుకు సిద్ధమైందన్నమాట. గ్రూప్ 2 2015 ఎంపిక జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు నిన్న తీర్పునిచ్చింది. అయితే దీనిపై అప్పీలు చేయాలని, దీనిపై రివ్యూ పిటిషన్ వేయాలని హైకోర్టులో ఇచ్చిన తీర్పుల అంశాలను కమిషన్ కూడా పరిశీలించింది. నిన్న అందరూ కూడా సమావేశమై నిన్న దీని గురించి చర్చించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను లోబడి ఫలితాలు వెల్లడించినందున అంశాలను పేర్కొంటూ అప్పీల్ పిటిషన్ దాఖలు కూడా చేయనుంది. ఎంపికైన అభ్యర్థులందరూ 6 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు ఆల్రెడీ. ఈ తీర్పుపై ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారు పిటిషన్ దాఖలు చేయనట్లు కూడా తెలిసింది. గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ తొలుత 2015లో 439 పోస్టులతో ప్రకటన జారీ చేసిందనమాట. తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, అలాగే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది రద్దయ్యే అవకాశం ఉందన్నమాట. సో దీనిపై మళ్ళీ ఒకసారి రివ్యూ పిటిషన్ వేయడం, అప్పీలు చేయడం అనేది చేయాలని తెలంగాణ టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆలోచిస్తుంది. ఇక నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ ప్రాక్టికల్స్ పక్కాగా అమలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నారు విద్యాశాఖ. గత విద్యా సంవత్సరంలో సీసీ కెమెరాలు అమర్చి బోర్డులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ మొదలుగా ఈసారి ఫ్లయింగ్ స్క్వాడ్ల బృందాలను కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి ప్రతి సెంటర్లో కూడా ఇంటర్ ద్వితీయ సంవత్సరంతో పాటు వొకేషనల్ ప్రథమ ద్వితీయ సంవత్సరంలో ప్రయోగ పరీక్షలను ఖచ్చితంగా అబ్జర్వ్ చేసే విధంగా, పరీక్షించే విధంగా అటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఈ రెండింటిని కూడా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ పరిధిలోని కళాశాలలు ఏవైతే ఉంటాయో, ఎగ్జామ్ హాల్స్ ఏవైతే ఉంటాయో, సెంటర్స్ ఏవైతే ఉంటాయో, కళాశాలలోనే పరీక్షా కేంద్రాలు పెట్టి పక్కాగా ప్రాక్టికల్స్ అనేది ప్రత్యక్షంగా పర్యవేక్షించే విధంగా ఇంటర్ బోర్డ్ ఏదైతే ఉందో పక్కాగా ప్రాక్టికల్స్ నిర్వహించాలని అమలు చేస్తుంది. కొట్టివేసిన నిబంధనలను మళ్ళీ తీసుకొచ్చారు. ఏంటంటే దేశంలోని వివిధ ట్రైబ్యునల్ల సభ్యులు, చైర్పర్సన్ నియామకాలు, పదవీ కాలంలో సర్వీసులకు సంబంధించి ట్రైబ్యునల్ల సంస్కరణలు చట్టం
మనకు 2021లోని పలు ముఖ్యమైన నిబంధనలను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. అంటే గతంలో తాము అభ్యంతరం తెలుపుతూ రద్దు చేసిన నిబంధనని కాస్త అటు ఇటు మళ్ళీ మార్చి మళ్ళీ చట్టం చేసిరన్నమాట. ఆల్రెడీ సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చింది. సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. కేసును కూడా కొట్టిపారేసింది. ఈ గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి అంటే మళ్ళీ దానికి కొంచెం మార్పులు అద్ది కొంచెం అటు ఇటు మార్చి మళ్ళీ చట్టం చేర్చారంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై అన్నారనమాట. అందుకే ట్రైబ్యునల్ సంస్కరణ చట్టం 2021లో సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ చెందుతుంది. న్యాయస్థానాలు ఎత్తి చూపిన లోపాలని మళ్ళీ కొంచెం సరిచేసి పార్లమెంటు చట్టాలు చేయడం ఇది సరికాదు. ఇది మేము ఆల్రెడీ కొట్టేసిన దాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తారని చెప్పేసి 4 నెలల్లో జాతీయ ట్రైబ్యునల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.